రాజుని సిరి వెన్నెల ఊరమా తీరిలో తెరలు తెరచినది నిద్దురలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో అంటే మీరు స్టార్టింగ్ చూస్తారు ఆ ప్రివ్యూ వీడియోలో. సో అట్లాంటి బ్యూటిఫుల్ లిరికల్ వీడియో మన మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎట్లా ఎడిట్ చేశాను అండ్ మీకు 3Dలో వీడియోస్ ప్లే అవుతూ ముందరికి ఇంటికి వస్తుంది కదా. సో అది కూడా ఎట్లా ఎడిట్ చేసిన అనేది ఈరోజు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చూసి ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకైతే కామెంట్ అయితే వేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో దీనికి సంబంధించిన ప్రెసెట్ అండ్ XML ఫైల్స్ అండ్ మెటీరియల్ లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్స్లో ఉంటుంది. సో దానికైతే ఒక పాస్వర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. సో పాస్వర్డ్ నా ఓన్ వాయిస్తో నా 2 times అయితే చెప్తాను. సో ఆ పాస్వర్డ్ని మీరు యూజ్ చేసుకోండి. యూజ్ చేసి ఎంటర్ చేస్తే మీకైతే ప్రెసెట్ XML ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి నేనైతే 2 ప్రెసెట్స్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ లిరికల్ది అండ్ ఇమేజెస్కి సంబంధించింది. తర్వాతకి సెకండ్ వచ్చేసి 3Dలో మనకి వీడియోస్ ఇంకెల్కి ముందరికి బాక్స్ షేప్లో వస్తాయి కదా. సో అది వచ్చేసి నేను మీకు సెకండ్ ప్రెసెట్లు ఇస్తాను. మీకు అక్కడ మెన్షన్ చేస్తాను ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ అండ్ 3D ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ అని. సో వాటిని మీరు చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఇందుట్లో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా నేను ఎడిట్ చేశాను అనేది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనము ఫస్ట్ సిరివెన్నెల సాంగ్ తీసుకున్నాం కదా. సో దానికి ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దానికి ఏంటంటే నేను నాకు మంచి పిక్స్ కనిపించాయి కదా. సో అక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాతకి రెమినీ యాప్లో మనమైతే దానికైతే క్లారిటీ అయితే పెంచాను. 1080p ఉంది అండ్ దాని క్లారిటీ అయితే లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను 4:5 రేషియోలో దాన్ని క్రాప్ చేసుకొని నేనైతే రెమినీ యాప్లో దాని అయితే క్లారిటీ అయితే తెప్పించడం జరిగింది. ఒకసారి మీకు ఫొటోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు ఇక్కడ చూసారు కదా. సో ఇవి ఫొటోస్, వాటికైతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లారిటీగా ఉన్నాయి. సో ఇట్లాంటి ఫొటోస్ని అయితే నేనైతే స్క్రీన్ షాట్ తీసుకొని రెమినీ యాప్లో ఎన్హాన్స్ చేశాను, క్లారిటీ తెప్పించాను. సో ఈ విధంగా అయితే నేను ఫొటోస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ లిరిక్స్ మొత్తం ఎడిటింగ్ మీకు చెప్తాను ఇప్పుడు. సో సింపుల్ గైస్, ఏమంతా లేదు దీనికి, అందుకోసం అని చెప్పి నేను కొంచెం చెప్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద ఎక్కువ కాదు, ఎందుకంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. సో దీనికోసం చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ నేను ఒక సాంగ్ తీసుకున్నాను, 28 seconds సాంగ్. సో దానికి నేను ఈ విధంగా బీట్ మార్క్స్ ఇచ్చుకున్నాను. మీరు ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా నేను బీట్ మార్క్స్ ఇచ్చుకోవడం జరిగింది. బీట్ మార్క్స్ తగ్గట్టుగా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి ఇది ఒక పిక్ పెట్టాను ఇక్కడ. ఏంటంటే నెల రాజుని అనేసరికి మీకు రాజు అనేసరికి హీరో వస్తాడు. సో అందుకోసమని నాని సార్ అయితే పెట్టాను అక్కడ. తర్వాతకి నెల రాణి అనేసరికి హీరోని వస్తుంది కాబట్టి అక్కడ పెట్టేశాను. అండ్ కలిపింది అనేసి ఇద్దరు కలిపింది అనేసరికి 2 వస్తుంది కాబట్టి సో కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి కొంచెం లిరిక్స్ తగ్గట్టుగా మనం ఇమేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అట్లా చెప్పేసి నేను ఈ విధంగా ఇద్దరు కలిసినట్టుంది అని చెప్పేసి అది పెట్టినాను. అండ్ తర్వాతకి వెన్నెల కలిపింది కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ మీకు చూసినట్టయితే వెన్నెల అయితే ఉంటుంది. సో మూన్ అవుతుంది అండ్ ఆ పిక్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. అండ్ తర్వాతకి ఇంకా దూరం ఇవన్నీ పిక్స్ అన్నీ దానికి తగ్గట్టుగా లిరిక్స్ తగ్గట్టుగా నేనైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇలా పెట్టిన తర్వాతకి వాటి యొక్క లిరిక్స్ సింపుల్ గైస్, లిరిక్స్ సింపుల్. జస్ట్ దానికి గ్యాష్ బ్లర్ యూజ్ చేశాను. మీకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఒక టెక్స్ట్ లేయర్ మీకు తీసుకుంటాను. టెక్స్ట్ లేయర్లో జస్ట్ ఎఫెక్ట్స్లో మనకి గ్యాష్ అండ్ బ్లర్ ఉంటుంది. 2 కీ ఫ్రేమ్స్ ఇచ్చి దాని స్ట్రెంత్ తగ్గించి, ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి మనకి ఇదంత అవసరం లేదు. సో అండ్ ఫేడ్ ఇన్ అవుట్ మనకి అన్ని దానిలోకి పెట్టడం జరిగింది, ఇమేజెస్కి అండ్ టెక్స్ట్ లేయర్స్కి. ఓకేనా. సో ఆ విధంగా పెట్టాను. అండ్ ఇమేజెస్కి లెన్స్ డైరెక్షనల్ బ్లర్ పెట్టడం జరిగింది. ఒక మీకు చూపిస్తాను. అంటే ఇట్లా జుప్ అని ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా రావాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి డైరెక్షన్ బ్లర్ పెట్టాను. అండ్ లాస్ట్ కూడా ఎండ్ అయ్యేటప్పుడు కూడా అట్లే ఉంటుంది సేమ్. సో అన్ని దానికి వీటినే 3 dots పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా ఫొటోస్ అన్నిటికీ నేనైతే పేస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది.
అండ్ లిరిక్స్ మంచి ప్లేస్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడైతే పెట్టడం జరిగింది. చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందని పెట్టాను. అండ్ ఇక్కడ కింద బాగుందని కింద పెట్టేశాను. సో ఆ విధంగా పెట్టడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఒక రెక్టాంగిల్ తీసుకొని దానికి నేను గ్రేడియంట్ ఓవర్లే అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ అని ఉంది కదా, సో దాన్ని ఒకసారి మీకు ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను. సో దీంట్లో ఎఫెక్ట్లా నేనైతే ఫస్ట్ కాపీ బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాను. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కాపీ అయిపోతుంది. సో తర్వాతకి గ్రేడియంట్ ఓవర్లే తీసుకొని, సో ఈ పిక్లల్లా మెయిన్గా మనకి అంటే ఈ 2 పిక్లల్లా ఏ కలర్ ఎక్కువ ఉందంటే రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ అన్ని ఇమేజెస్లో ఉంది కాబట్టి సో అది చూస్ చేసుకున్నాను. సో అవి 2 గ్రేడియంట్ కలర్ పెట్టుకున్నాను. ఆటోమేటిక్గా మనకి ఇలాంటి లుక్ అయితే వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఏదన్నా పిక్ చేసుకున్నప్పుడు దాని సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లున్నాయో చూసుకొని అలాంటి గ్రేడియంట్ కలర్ ఇచ్చుకోండి. తర్వాతకి ఈ లైట్ పిఎన్జీ అనమాట. సో ఇట్లాంటి పిఎన్జీస్ మనకి గూగుల్లో దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని లైట్ పిఎన్జీ అని కొడితే వస్తుంది. ఓకే, ఈ లైట్ పిఎన్జీకి జస్ట్ నేను బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో స్క్రీన్ లైట్ అండ్లో స్క్రీన్ పెట్టాను అంతే. సో ఆ విధంగా దాన్ని అట్లా పెట్టేసి నాకు అంటే ఎక్కడ ప్లేస్ మంచిగా అనిపిస్తుందో అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే కొంచెం వింటేజ్ అండ్ కొంచెం లైట్ ఎఫెక్ట్లా మంచిగా లుక్ అనేది మస్తు ఉంటుంది. సో కొంచెం క్రియేటివిటీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చేయడం అయితే జరిగింది. అండ్ ఈ విధంగా నేనైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టాను ఇప్పుడు లైట్. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది ఈ లైట్ కూడా. అండ్ మిడిల్ వచ్చింది లైట్. అండ్ ఈ విధంగా పెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ పిక్ వచ్చేసి మీరు లాస్ట్ పిక్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా మూవ్ అవుతూ వెళ్తుంటుంది. సో అది వచ్చేసి జస్ట్ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసి సైడ్కి జరిపాను అంతే. ఇవన్నిటి ఇట్లా మామూలు పెట్టాను. బట్ ఇదేంటంటే సైడ్కి ఇట్లా మూవ్ చేయడం జరిగింది. ఒక పెద్ద ఇమేజ్ లేయర్ని నేను ఇట్లా మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లా జస్ట్ ఇట్లా సైడ్కి జరిపాను అంతే. ఓకే, ఈ విధంగా మొత్తం ఎడిటింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి మీరు ఏం చేస్తారంటే, సో ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాతకి మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన సింబల్ పైన క్లిక్ చేసి మీరైతే దాన్ని అయితే ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా నేను ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాతకి దీనికి వచ్చేసి నేను ఒక 3D లుక్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరు చేయలేదు, కొంచెం ట్రెండ్ కొంచెం అంటే నీట్గా 3Dలో మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. సో సింపుల్గా ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. రెక్టాంగిల్కి జస్ట్ వింటేజ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఒక వింటేజ్ ఎఫెక్ట్ అండ్ ఫ్లిప్ లేయర్ యూజ్ చేసి దాని కిందికి జరిపాను. మీకు ఒకసారి ఇక్కడ మీకు ప్రివ్యూలో కనిపిస్తుంది. అండ్ పైది ఇట్లా మనకు ఒక డబ్బా షేప్లో రావాలన్నమాట. మనకి ఇట్లా డబ్బా షేప్లో వస్తే ఒక మంచి లుక్ 3Dలో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ డబ్బా షేప్ వచ్చినంత మాత్రాన కాదు, కింద కొంచెం ఇట్లా ఏంటంటే కొంచెం అంటే షాడో టైప్లో రావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే షాడో టైప్ ఉంది కదా, సో దానికి నేను వింటేజ్ ఎఫెక్ట్ యూజ్ చేయడం జరిగింది. సో అవన్నీ అయిపోయిన తర్వాతకి దీన్ని ఒక్కొక్క ప్లేస్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్క ప్లేస్లో నేను దానికి జెడ్ మీకు అందరికి చాలా వీడియోస్లో చెప్పాను. మీరు 3D వీడియోలు అబ్జర్వ్ చేస్తే దీనిపైన మీకు ఫుల్ క్లారిటీ అర్థమవుతుంది. ఓకే, మీకు ఒకసారి అది డెప్త్ క్రియేట్ చేయడం కోసము జెడ్ని అయితే మైనస్లోకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అట్లా ఇంక్రీజ్ చేశాను. తర్వాతకి దానికి ఈ లేయర్ అయితే అది ఎఫెక్ట్ అయితే అది ఆబ్జెక్ట్ అయితే 3D ఆబ్జెక్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ 3D ఆబ్జెక్ట్కి ఎక్స్ అండ్ వై వీటిని జరుపుకుంటా కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటా సో ఈ విధంగా ఇట్లయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇట్లా పక్కకి ముందరికి ఎంకిల్కి ఈ విధంగా జరపడం అయితే జరిగింది. సో ఈ విధంగా నేనైతే నీట్గా 3D లుక్లో ఒక వీడియో అయితే ఎడిట్ చేయడం జరిగింది. సో ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరైతే ఫుల్ హెచ్డీకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో పాస్వర్డ్ వచ్చేసి 1122. సో పాస్వర్డ్ వచ్చేసి 1122. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇట్లయితే నేనైతే ఎడిట్ చేయడం జరిగింది. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ. పక్కన బెల్ సింబల్ ఆన్లో ఉందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఆన్లో లేకపోతే ఆన్ చేసుకోండి.